చెప్పండి, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మీరు అధికార ప్రతినిధిగా ఉన్నారు, అనేక ఛానల్స్కి మీరు వెళ్తూ ఉంటారు. గతంలో మీరు మాట్లాడిన దానికి ఇటీవల పరిశీలిస్తే మీ స్వరంలో చాలా మార్పు వచ్చింది. అంటే మీ స్వరంలో మార్పు అంటే నేను అనుకుంటున్నాం పార్టీలో మార్పు. ఓకే, అంటే ఇంతకు ముందులాగా మీరు టీఆర్ఎస్ మీద ధాటిగా విమర్శలు చేయటం లేదు, మీ టోన్లో చాలా మార్పు వచ్చింది. కారణాలు ఏంటంటారు? అంటే పార్టీ టీఆర్ఎస్ వైపు స్లోగా పయనిస్తుందని అనుకోవాలా? అవకాశాలే లేవండి. పార్టీ ఏ పార్టీ వైపు చూస్తుంది అని అనటానికి ఇప్పుడు అవకాశాలే లేవు. తెలంగాణలో సామాజికంగా బలహీన వర్గాల పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ రేపు కీలకం కాబోతుంది. రేపు 2019 ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ గద్దెనెక్కాలన్నా మేము సూచించిన వ్యక్తిని, మేము పార్టీని రేపు అంటే మీ సపోర్టుతో అధికారంలోకి వస్తుందంటారా? అదే అంటే కీలకం అయిపోతాం. అంటే ఎన్నికలలో రేపు ఎవరు గద్దెనెక్కాలన్నా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా మా సహకారం లేకుండా జరిగే పరిస్థితి రాదు. అంటే మీరు చెప్పేది ఏంటి? మీరైతే అధికారంలోకి రారు, మీ సహకారంతో ఎవరో ఒకళ్ళు అధికారంలోకి వస్తారని? మేము రాము అని కాదు, కీలకం కాబోతున్నాం అని అంటున్నాం. మేము రాము అని కాదు. 100% ఇప్పుడున్న పరిస్థితికి రేపు 2019లో జరగబోయే, సంవత్సరం తర్వాత జరగబోయే ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మొన్నటి వరకు, మొన్న 2014లో జరిగిన ఎన్నిక ఆంధ్ర తెలంగాణ అనే వాదం మీద కేసీఆర్ గారు తీసుకొచ్చిన కదా 14 సంవత్సరాలు పోరాటం చేసి, సరే ఏం చేస్తారో ఒకసారి అవకాశం ఇస్తే ఆయన ప్రతిఫలం కూడా మామూలుగా బయటపడుతుందనే ఉద్దేశంతో ప్రజలు పట్టం కట్టారు. ఈరోజు ఏమైందో మామూలుగా అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏమైనా ఉందా తెలంగాణ ప్రజలలో అని అంటే బతుకులో మార్పు లేదు. అట్లా కదా, అది నేను అడిగింది సూటిగా ఒక క్వశ్చన్. మీ స్వరంలో మార్పు వచ్చింది అంటే మీరు ఇంతకుముందు అధికార ప్రతినిధిగా అనేక టీవీ ఛానల్స్లో మీరు డిబేట్స్లో పాల్గొన్నప్పుడు అనేక అంశాల మీద చాలా వసిఫోరియస్గా మీరు టీఆర్ఎస్ విధానాలని వ్యతిరేకించారు, టీఆర్ఎస్ మీద విమర్శలు చేశారు. కానీ ఇటీవల మీ పార్టీలో జరిగినటువంటి పరిణామాలను, అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు బయటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత అంటే ఎవరు మీ ప్రధాన శత్రువు అనే దాంట్లో, కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే దాంట్లో పార్టీలో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీ స్వరం కూడా తగ్గిందంటున్నా. దానికి మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అదేం లేదండి. పోయిన నెల 12వ తారీఖున సూర్యాపేటలో ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. జరిగితే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చకుండా మళ్ళీ కొత్తగా హామీలు ఇవ్వడానికి ఈ జిల్లాకి వచ్చే అధికారం లేదు, నైతిక హక్కు లేదు అని చెప్పేసి ప్రతిఘటిస్తామని చెప్పేసి ఫస్ట్ అడ్డుకున్నదే నేను. దానికి సంబంధించి మమ్మల్ని అవసరం చేసారు. ఎక్కడ కూడా పోరాటంలో రాజీ పడేదే లేదు, కూడా రాజీ పడతల ఎక్కడ కూడా. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ప్రధాన కార్యదర్శిగా నియామకం జరిగిన ఆనాటి నుంచి ఈనాటి వరకు గత 3 సంవత్సరాలుగా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా, ఎక్కడ ఏదైనా కేవలం రాజకీయ కక్షతోని టీఆర్ఎస్ని విమర్శించడం అనేది కాదు, వాస్తవాల్ని వెలుగెత్తి చూపుతూ ఉన్నాం, వాళ్ళ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాం. వాళ్ళు చేస్తున్న ఏవైతే నేరెల దళితుల మీద దాడులు కానివ్వండి, గిరిజనుల మీద ఖమ్మంలో అరెస్టులు కానివ్వండి, ఏ కార్యక్రమం ఎక్కడ వాళ్ళు, నేను అనేది టీడీపీ అనేక అంటే కార్యక్రమాలు చేస్తుంది ప్రభుత్వం వ్యక్తిగతంగా నేను కూడా, కానీ ఎక్కడ అవకాశం వచ్చినా. ఇటీవల కాలంలో కన్ఫ్యూజన్ క్రియేట్ కాలేదంటారా పార్టీలో? కన్ఫ్యూజన్ ఏం లేదండి. అంటే ఇది తెలుగుదేశంలో మామూలే. నాదెండ్ల భాస్కరరావు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇవాళ వరకు ఎన్నో ఇటువంటి సంఘటనలు జరిగినాయి. ఎంతోమంది నాయకులు ఈ పార్టీ వల్ల లాభపడి ఎదిగి ఒక స్థాయికి వచ్చి పార్టీ వీడిపోయి వేరే పార్టీలో జాయిన్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటువంటి సందర్భాలలో మళ్ళీ ఏ రకంగా నిలదొక్కున్నాడు అనేది మీకు కూడా మామూలుగా పూర్తి అవగాహన ఉంది. ఈ క్రమంలో ఇటువంటి సంఘటనలు పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు మళ్ళీ ఈ ప్లేస్లో ఇంకా కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోగలిగిన శక్తి మా నాయకత్వానికి ఉంది, పార్టీకి ఉంది.